రైట్ శంకరి, మెగా డిఎస్సికి సంబంధించి గత 5 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. సో ఎక్కడికక్కడ మెగా డిఎస్సి వేస్తాము, మొత్తం పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ వచ్చింది. బట్ ఇప్పుడు అరకొరగా అంటే 6100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో వాటిని భర్తీ చేయడం లేదు అని చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ సో ఇప్పుడు మాత్రం ఏదో అరకొరగా నిరుద్యోగులకు అసంతృప్తి కలిగించింది అని చెప్పేసి చెప్పొచ్చు. దీనికి సంబంధించి నిరుద్యోగులందరూ కూడా ఏదో తూతూ మంత్రంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు అని చెప్పేసి పెదవి విరుస్తున్న సందర్భం అయితే తెలుస్తుంది. ఇది ఒక ఎన్నికల స్టంట్ గా కూడా చూస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి వేస్తారని 5 ఏళ్లుగా ఎదురు చూసిన నిరుద్యోగులు నిలువుగా దగాపడ్డారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు మెగా డిఎస్సిని తుస్సుమనిపించింది. ప్రతిపక్షంలో ఉండగా 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్ ప్రకటనలు చేస్తే ఇప్పుడు 6,100 టీచర్ పోస్టులు చాలంటూ ఆయన ప్రభుత్వమే సెలవిచ్చింది. దీంతో ఇన్నాళ్లు మెగా డిఎస్సి అంటూ ఊరించిన జగన్ సర్కార్ మరోసారి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నామమాత్రపు డిఎస్సి ప్రకటించబోతున్నట్లు నిరుద్యోగులు భావిస్తున్నారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో 6,100 టీచర్ పోస్టుల భర్తీకే మంత్రి మండలి ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ఆ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. దానికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది. అంటే ఈ ప్రభుత్వంలో కేవలం నోటిఫికేషన్లు ఇస్తామని, భర్తీ వచ్చే ప్రభుత్వంలోనే అని పరోక్షంగా వెల్లడించింది. అలాగే 2013లోనే రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం పునరుద్ధరించింది. అంటే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లకు 2 ఏళ్ల పాటు పే స్కేలు అమలు చేయకుండా గౌరవ వేతనంతో సరిపెట్టేలా ప్లాన్ చేసింది. తద్వారా డిఎస్సిలో పోస్టులు భర్తీ తర్వాత కూడా 2 ఏళ్ల పాటు ప్రభుత్వంపై పెద్దగా ఆర్థిక భారం ఉండదు. ఈ విధానం వద్దని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టిన కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, 4.5 ఏళ్లుగా సైలెంట్ గా ఉండి నోరు మెదపలేదు డిఎస్సి పై. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు డిఎస్సి నోటిఫికేషన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? శంకరి, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మరోసారి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు కంకణం కట్టుకుంటూ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు మొత్తం ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తామని, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ ఊరూరా తిరిగి ప్రచారాన్ని ఊదరగొట్టారు. అంతేగాని అప్పుడు చంద్రబాబు హయాంలో ఏమీ జరగలేదంటూ తన అనుకూల మీడియాలో కూడా ఆర్టికల్స్ రాపిస్తూ మేధావుల ముసుగులో కొంతమంది ప్యాకేజీ వ్యక్తులు కూడా నియమించుకుని ప్రచారం చేసిన పరిస్థితి అయితే చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు విశ్వసించి ఆ రోజు యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి అయితే ఈ 5 ఏళ్లలో కూడా ఎక్కడ అసలు ఊసే లేకుండా పూర్తిగా ఉన్న పరిశ్రమలను తొలగించే విధంగా, ఉన్న ఉపాధిని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగింది. దీనికి సంబంధించి చాలా మంది కూడా అనేక సందర్భాల్లో అనేక మార్లు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. చివరికి చలో అసెంబ్లీ అంటూ, అలాగే చలో సీఎం కార్యాలయం అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో అరెస్టులతో, అక్రమ కేసులతో వారందరినీ నిర్బంధించారే తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయాలనే తపన కావచ్చు, ఆలోచన ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇప్పుడు తాజాగా కూడా మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ఇటీవల కాలంలో వరుసగా మళ్ళీ ఉద్యోగాల తంతు మొదలు పెట్టారు. అది ఇవన్నీ కూడా మొత్తం ప్రక్రియ ముగిసి ఉద్యోగాలు నిజంగా ఆయన చేయాలనుకున్నా కూడా ఆ తంతు మొత్తం ముగిసేబడి ఎన్నికలు కూడా చేసినట్టు ఎన్నికలు కూడా జరిగిపోతాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమే లేదని కూడా ఆ నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కేవలం ప్రకటనలో పరిమితం అయ్యేలా ఈ మొత్తం తంతు సాగుతా ఉంది. మెగా డిఎస్సి విషయంలో గతంలో అనేక మార్లు చాలా మంది కూడా తమ ఏజ్ అయిపోతుందని చెప్పి కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు ఈ 5 ఏళ్లలో ఏమీ చేయకపోవడం వల్ల అంతేమంది తమ ఏజ్ బారైపోయి చదువుకున్న చదువులు నిరుపయోగంగా మారిపోయింది చెప్పి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ మన క్యాబినెట్ లో పెట్టడం కావచ్చు, మన బొత్స సత్యనారాయణ పెట్టడం కావచ్చు, ఇవన్నీ అంశాలు చూస్తే తమ ఓట్ల లబ్ధి పొందడమే ధ్యేయంగా కనిపిస్తుంది తప్ప అక్కడ ఆచరణలో మాత్రం అది కనిపించట్లేదని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పగా బుద్ధి చెబుతామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. యాంకరింగ్